నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. ఏలియా ప్రవక్త విశ్వాసంతో అద్భుతమైన కార్యాలను జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుతుంది. బయలు ప్రవక్తలను చంపినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఏలియా ఎంతో ధైర్యాన్ని కలిగి జీవించాడు. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలుకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను ఈ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకుంటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిపడిన అప్పమును నీళ్ళబొడ్డియు కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు నిజముగా ఏలియా పట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి నడిపించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏలియా విశ్వాస సమయాల్లో కాకోలముల ద్వారా పోషించబడ్డాడు. విధవరాలు గృహములో పోషించబడ్డాడు. అతని నిరాశ సమయాల్లో దేవుని దూత అతని కాపలాగా ఉంచబడింది. దేవుడే స్వయముగా అతనికి భోజనం పెట్టాడు. మనల్ని సంరక్షించి ఆదరించే ఒక అద్భుతమైన తండ్రి మనకు ఉండటం ఎంత అద్భుతమైన విషయం. దేవుని దూతచే నిద్రలేపబడిన ఏలియా చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళబొడ్డియు కనబడెను. ఏలియా దినములోని యెహోవా, సువార్త దినములోని ప్రభుని యేసే మన నిరాశ సమయాల్లో మన చుట్టూ కారు చీకట్లో ఆవరించవచ్చు. మనము కృంగిన సమయాల్లో మన హృదయాలను భయభీతులు ఆవరించవచ్చు. అలాంటి సమయాల్లో చేదైన తలంపులు మనల్ని నింపుతాయి. సనుగుళ్ళు గొనుగుళ్ళు మన నోటకు వస్తాయి. ప్రార్థన మన పెదవులకు దూరం అవుతుంది. అయినప్పటికీ మన పరలోకపు తండ్రి యొక్క సున్నితమైన సంరక్షణ మనకి ఎప్పుడూ దూరము కాదు. తన సేవకునికి మంచి భోజనం పెట్టి అతనికి మంచి నిద్రనిచ్చి అతని అలసట తీర్చిన తర్వాత దేవుడు అతనికి తాజా సూచనలు ఇచ్చాడు. తాను ఒక ప్రయాణం చేయవలసి ఉందని ఏలియా అనుకున్నాడు. కానీ దేవుడు అతనితో నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నదని చెప్పాడు.
ఆ సుదీర్ఘ ప్రయాణానికి ధైర్యం కావాలి, శక్తి కావాలి, విశ్వాసం కావాలి, వ్యతిరేకత జయించబడాలి. అయితే ఇవన్నీ కూడా మనలాంటి సామాన్య మానవులకు అసాధ్యమైనవి. ఏలియా ముందు ఒక సుదీర్ఘమైనది, శక్తికి మించినదనైన ప్రయాణం ఉన్నది. అది ఏలియాకు శక్తికి మించిందే, కానీ ఏలియా దేవునికి మాత్రం కాదు. దేవుడు తన సున్నితమైన ప్రేమతో తన సేవకుని ప్రతి విధమైన అవసరతలను తీరుస్తాడు. మన జీవితాల్లో కూడా మనకు కూడా ఒక సుదీర్ఘ ప్రయాణం ఉన్నది. అది నిత్యత్వపు మహిమలో అంతమవుతుంది. అయితే ఆ ప్రయాణములో కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, పరీక్షలున్నాయి, వ్యతిరేకత ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణం మన శక్తికి మించినదని మనం అనుకోవచ్చు. ఈ సుదీర్ఘ ప్రయాణం చేసేందుకు మనకు శక్తి చాలదని మనం అనుకోవచ్చు. ఇలాంటి ప్రయాణాలు ఎవరు చేయగలరు అని మనము అనుకోవచ్చు. కానీ నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ప్రభు మనతో అంటున్నాడు. ప్రభుని యేసు క్రీస్తు కృప మరియు ఆయన శక్తి మనకు అందుబాటులో ఉన్నప్పుడు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులగుచ్చు మనం ముందుకు సాగుదాం. దేవుని యొక్క ప్రజలముగా ఏలియా యొక్క విశ్వాసాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా ఏలియా ప్రభుమందు విశ్వాసం ఉంచి అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఏలియా నిరాశ కలిగి ఉన్నప్పుడు ప్రభు అతనికి ధైర్యాన్ని ఇచ్చాడు. అతని విశ్వాస జీవితంలో ప్రభు నమ్మదైన దేవుడిగా అతనితో ఉంటూ అతన్ని నడిపించాడు. మన విశ్వాస యాత్రలో కూడా ఆయన మనతో ఉన్నాడు. మనం కూడా విశ్వాసంతో చక్కగా నడుద్దాం, దేవుని కార్యాలను చూద్దాం. దేవుడు మన పట్ల ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడినట్లుగా విశ్వాసంతో ఆయన కొరకు జీవిద్దాం, ఆయన మహింపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మంచి తండ్రి, నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రార్థన చేయుచున్నాం ప్రభువా, ఏలియా యొక్క విశ్వాసాన్ని, ప్రభువా ఏలియా పోషించబడిన విషయాన్ని, ఏలియాను మీరు నడిపించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం, ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా మా విశ్వాస జీవితంలో కూడా అయ్యా మరి ప్రభువా విశ్వాసంతో జీవించడానికి కావలసిన నీ బలాన్ని, శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మా పట్ల నీకున్న ఉద్దేశాలు నెరవేర్చబడాలి. నీ చిత్తానికి లోబడి మేము చక్కగా ప్రయాణం చేయటానికి, యోగ్యముగా నేను మహింపరచడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయుచున్నాం ప్రభువా, నిరాశ నిస్పృహల్లో ఉన్న విశ్వాసులను, సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి ప్రభువా వారిని ధైర్యపరచండి, బలపరచండి. వరకున్న నిరాశ నిస్పృహలు తొలగించి నీ నామంలో ధైర్యాన్ని దయచేయండి అయ్యా. ప్రార్థన చేయుచున్నాం. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాం. దుఃఖముతో, ఆయాసంతో ఉన్న విశ్వాసులను బలపరచండి అయ్యా. ప్రార్థన చేయుచున్నాం. నీ నామములో ప్రభువా పరిచర్య చేస్తున్న నీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్తోత్రాలు. మా దేశంలో ప్రపంచవ్యాప్తంగా నీ నామములో పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చండి అయ్యా. స్తోత్రాలు. నిజంగా ప్రభువా నీ నా మహిమార్థమై మేమందరం కూడా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేయుచున్నాం. అనాథలను, దిక్కులేని వారిని, చెరసాల్లో ఉన్న వారిని, విధవరాళ్లను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ఆదరించండి, ధైర్యపరచండి, వారి క్షేమం దయచేయండి అయ్యా. ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. నీ నామములో ప్రభువా ప్రతిరోజు లేఖనాలు ధ్యానం చేస్తూ విశ్వాసంతో ప్రభువా జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన చేయుచున్నాం. మాకు ఇచ్చిన చక్కని వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా.
విశ్వాస యాత్రలో చక్కగా జీవించడానికి నీ కృపను మెండుగా మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన చేయుచున్నాం. మాకు ఇచ్చిన ఈ యొక్క చక్కని మాటలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.